అనంతపురం నగరంలో శారదా నగర్లో అమూల్య అనే మహిళ తన 3 ఏళ్ల కుమారుడు పరిస్థితుల్లో మృతి చెందింది. అమూల్య భర్త రామగిరి మండలం డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా గొడవలు ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే భర్త రవి వేధింపుల వల్లే తమ కూతురు ఇలాంటి ఘటనకు పాల్పడిందంటూ మృతురాలి తల్లిదండ్రులు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం సంచలనంగా మారింది. శారదానగర్లో అమూల్య అనే మహిళ తన 3 ఏళ్ల కుమారుడు సహర్షను హత్య చేసి తాను అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంటే కుమారుని హత్య చేసి తాను బలవన్మరణానికి పాల్పడిందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అమూల్య భర్త రామగిరి మండలం డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగానే కొంతకాలంగా ఈ గొడవలు జరుగుతున్నట్టుగా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. భర్త రవి వేధింపుల వల్ల తమ కూతురు ఇలా చేసిందంటూ మృతురాలి తల్లిదండ్రులు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక భర్త వేధింపులు భరించలేక తాను బలవన్మరణానికి పాల్పడాలనుకున్న ఆమె తనతో పాటు కుమారుడి భవిష్యత్తు కూడా ఒకవేళ తాను లేకపోతే ఏమవుతుందోనన్న బెంగతో తాను కూడా కుమారుడిని చంపి బలవన్మరణానికి పాల్పడిందంటే ఎంత ఘోరమైన నిర్ణయం తీసుకుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. తాను బలవన్మరణానికి పాల్పడే ముందు నేరస్తురాలుగా మారి కుమారుడిని హత్య చేసి తాను ఈ బలవన్మరణానికి పాల్పడిందంటే ఒక రకంగా ఎంతటి తెగింపు, అసలు ఎంతటి ఘోరానికి పాల్పడిందో మనం అర్థం చేసుకోవాలి. ఈ ఘటనతో ఒకసారిగా కుటుంబ సభ్యులంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. శారదానగర్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. అనంతపురం సిటీలో అమూల్య అనే మహిళ ఈ ఘటనకు పాల్పడింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఆమె బంధువులు స్పందించారు. అసలు ఏం జరిగింది ఏంటో వాళ్ళ మాటలోనే విందాం. ఏమైంది అంత లేదు ఆ పాపకి, అంత బాధ ఏమొచ్చింది? నాకుండేది కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఉండేది నా కూతురు మనవాడి. ఎందుకు కొడతాడు? వేస్ట్ నా కొడుకు, వాడు ఎడ్యుకేటెడ్ అయితే కదా. అర్థం పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకోవాలా? నా కూతురు చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోవాలా? పల్లెటూరు కూలి మనిషిని చేసుకుంటే అయిపోయి కదా. నీకు ఎట్లా కావాలంటే అట్లా దూకుతుంది. వరకట్నం అడిగింటాడు, వరకట్నం వేధిస్తున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు. ఏమి దాడు? కాయగూరలు దాడు. కాయగూరలు తేలేకుంటే నేనే సర్దిన నా కూతురికి. ఇది వాస్తవంగా ఆత్మహత్య చేసుకోయిందా లేకుంటే కొడుకుని చంపి ఊరేసుకుంది అనేది మాకు పోలీసు వారు డెఫినెట్గా దీన్ని విచారణ చేసి దానిపైన తగు చర్యలు చేసి కఠినమైన శిక్ష ఎవరైతే ఉన్నాడో రవి అనే అతను అమూల్య భర్త అతని పైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం డెఫినెట్గా చేయాలా. ఒక ఆడపిల్ల మామగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఒకటే కోరుకుంటున్నా. లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం, దాదాపు 70 లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం. ఎందుకంటే అబ్బాయి డిప్యూటీ తహసీల్దార్ అని ఎక్కువ డిమాండ్ చేసినందువల్ల ఫస్ట్ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం. తర్వాత కూడా నిత్యం వేధింపులకు గురి చేస్తూ మా పాపని ఈరోజు పొట్టలు పెట్టుకోవడానికి మూలకారకుడు ఆ డిప్యూటీ తహసీల్దార్ రవి. మీకేమవుతారు అమ్మాయి? రవి గారు మా పిన్నమ్మ కొడుకు. బాగుండే ఎవరు? భార్య భర్త అమ్మ? భార్య భర్త బాగా కలిసి ఉండే వాళ్ళ బాగిల్లు? ఏం తెలియదు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా చనిపోయినట్లని? మాకు ఇప్పుడే 8 అయింది, 8:30కే. మీకేం కావాలమ్మా? మాకు బంధువులు అంతేనే, తెలియదు. మీకు ఎప్పుడు తెలిసింది? ఈ రోజు తెలిసిందమ్మా? ఈ రోజే ఇప్పుడే పక్కనే ఉన్నాం, పక్కనే. మాకు తెలియదండి. లేదు మేము అక్కడ బాబా గుడికి వెళ్ళాను, తెలీదు మాకే. బాగా మగుడు పెళ్ళామంటే అంత ఇష్టం, అంత బాగుంటారు వాళ్ళు. ఏమో ఏం జరిగిందేమో నైనా మాకు తెలియదు. మాకు ఇప్పుడు తెలిసింది వచ్చినాము, మాకు తెలియదు. మేము పక్కన ఉన్నాము, మాకు ఫోన్ చేసింటే వచ్చినాము. నేను అంతే, మాకు తెలియదు వాళ్ళు ఏమనుకున్నారో ఏం లేదో తెలియదు. నాకేమీ కాదు, బంధువులనైనా తెలిసిన వాళ్ళు. మా కోడలు పిన్నమ్మ కొడుకు. డిస్కషన్ అంతా చెప్తాను. అన్ని డబ్బులు అడిగినారు, మళ్ళీ 30 లక్షలు కావాలండి చెప్పింది. ఆడికి చెప్పిన మధ్యాహ్నం ఫోన్ చేసి సార్ కొడితే నేను ఏం మాట్లాడాను, ఫోన్ చేస్తాను. నాకు నాకు బలగా అవసరం లే, నేను గతిలేని నా కొడుకుని కాదు. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, వాడి మనసుకుంటాడు, నాది నీకు చూసుకుంటా. మంది ఆడపిల్లని కొట్టడం లేదు సార్. నాకే 3 చెల్లెలు ఉన్నారు.
ఎంత ఆప్యాయత చూసుకుంటాం నా చెల్లెల్ని. నా చెల్లెలు కానీ చెల్లెలు మొగుళ్ళు కానీ అసలు నేనంటే పడి చేస్తారు మా బాబాయ్. నేను వాళ్ళకి చెప్తే వద్దంటారా? జిల్లా విద్యాశాఖ కార్యాలయం నంద్యాల. ఎక్కడున్నావో తల్లి ఎట్లా ఫ్రీ బస్సు ఎక్కి నేను బ్లాక్ బ్లాక్ కార్ ఎక్కించిన నేను వాళ్ళకి చెప్తే వద్దంటారా? అయితే రామగిరి మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రవి వ్యవహారం వల్లే ఇదంతా జరిగిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త వేధింపుల వల్లే తల్లి బలవన్మరణానికి పాల్పడే ముందు కుమారుని కూడా చంపిందన్నట్టుగా ఆమె కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఆ అబ్బాయి తండ్రి కూడా స్పందించారు, ఆమె భర్త కూడా స్పందించారు. ఒకసారి ఆయన కూడా ఏమంటున్నారు చూద్దాం. సాక్ష్యం సాక్ష్యం అనంతపురం నగరంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అమూల్య అనే మహిళ తాను బలవన్మరణానికి పాల్పడి తన కుమారుని కూడా అంతకుముందే హత్య చేసింది. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై మృతురాలి బంధువులు చేసిన డిమాండ్ మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కుటుంబ కలహాలకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. అటు ఆమె బంధువులతో పాటు ఆమె భర్తను కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎట్లాంటి దర్యాప్తు జరుగుతుందో, అసలు ఈ ఘటనకు సంబంధించి కారణాలంటే పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. మాకు రాబడిన సమాచారం మాకు ఇక్కడ జేఎన్టీలో అనంతపురం టౌన్ జేఎన్టీ దగ్గర రిస్టేజ్ అపార్ట్మెంటు ఫ్లాట్ నెంబర్ 302లో 303లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయాడని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద ఇక్కడ మా సయ్య గారు మేము వచ్చేసి విజిట్ చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె భర్త ఈరోజు మార్నింగ్ 10:30కి 10 ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడు. అతను డిప్యూటీ తహసీల్దార్గా రామగిరిలో పనిచేస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 6 చిల్లర ఆ ప్రాంతంలో వచ్చాడు. అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీయకపోవటం వలన కిందకి వెళ్ళి చూసుకొని పిల్లలు కింద ఏమైనా ఉన్నారని చూసుకుంటే కింద లేనందువల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పల్స్ అవి కనపడినాయి. దాంతో అనుమానం వచ్చేసి ఆ పక్కన ఈ ఇంటి ఓనర్ని అలానే ఈ పక్కన నైబర్స్ని ఈలోగా వచ్చిన మా కానిస్టేబుల్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్ట్ చేసింది. ఆ బోల్ట్ చేసిన డోర్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవాడు నెక్ కట్ అయి ఉంది, చాకు కూడా పక్కనే ఉంది. అలానే ఈ అమ్మాయి వచ్చేసి ఎవరైతే బండ మీద అమూల్య డిసీజ్డ్ అమ్మాయి ఉందో 30 years, ఆ అమ్మాయి వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్ మీద చిన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ ద్వారా పైకి సీలింగ్ ఫ్యాన్కి శారీతో ఊరేసుకుని ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కబుర్ చేయడం జరిగింది.
వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత దీనిలో అసలు విషయాలు ఏమిటి, ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఇచ్చిన దాని మీద విచారణ చేపడతాం. వ్యవహారంలో అటు భర్త ప్రమేయంపై కూడా ఆరాధిస్తామంటూ పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద భార్యాభర్తల మధ్య తగాదాల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడి దానికంటే ముందే కొడుకును కూడా హతమార్చినట్టుగా పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. అయితే మృతురాలి బంధువులు మాత్రం అతన్ని పై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం నగరం శారదానగర్లో విషాదం చోటు చేసుకుంది. జేఎన్టీయూ రోడ్లో ఉన్న రుషితేజ్ అపార్ట్మెంట్ 3వ ఫ్లోర్లో నివాసం ఉండే రవి, అమూల్య అయితే భార్యాభర్త నివాసం ఉంటారు. గత కొంతకాలం కూడా వీరు అయితే రవి రామగిరి ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా కూడా పనిచేస్తున్నారు. రవి ఉదయం 10 గంటల సమయంలో డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏమో కానీ భార్య అదే లోపల గడియ పెట్టుకొని కుమారుడి గొంతు కోసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీని పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే ఒక బయట ద్వారా కూడా మనకి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మాకు తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మేరకు దర్యాప్తు చేపడతాం. ప్రస్తుతం అయితే ఈ రెండు ఏదైతే ప్రస్తుతం చూస్తున్న డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ కూడా లోపల నుంచి లాక్ వేసి ఉంది. ఆ తర్వాత బెడ్రూమ్ డోర్ కూడా లాక్ వేసి ఉంది. సాయంత్రం 7 గంటల సమయంలో 7:30 సమయంలో భర్త వచ్చి తలుపు తట్టగా ఎంతసేపు తీయకపోయేసరికి అనుమానం వచ్చి కిటికీలోంచి తొంగి చూడగా అప్పటికే భార్య ఉరికి వేలాడుతూ కనిపిస్తుందని తెలుస్తుంది. స్థానికుల సహాయంతో కొంతమంది సహాయంతో కూడా ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఈ తలుపు అలాగే లోపల బెడ్రూమ్ తలుపు కూడా డోర్ వేసి తెలుస్తుంది. ఆ తర్వాత స్థానికుల సహాయంతో పెద్ద ఎత్తున కొంచెం ఫోర్స్ ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కుమారుడు కూడా రక్త పడుగులో పడి ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. అయితే పక్కన ఒక చాకు ఉండడం ఆమె కూడా ఉరి వేసుకొని స్పష్టంగా ఉండటంతో పోలీసులు ఇది కుమారుడిని హత్య చేసిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే భార్య భర్త మధ్య కొంతకాలం కూడా విభేదం ఉన్నట్టు తెలుస్తుంది, చిన్న మనస్పర్ధ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే ఇంత దారుణానికి ఒడిగట్టిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే క్లూస్ టీమ్ కూడా చేరుకుంది. క్లూస్ టీమ్ చేరుకొని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ఇప్పటికే డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు సిఐలు అదేవిధంగా క్లూస్ టీమ్ కూడా చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో తల్లిదండ్రి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా సరే ఇప్పుడు అన్యూన్యంగా ఉండే భార్యాభర్త మధ్య చిన్న విభేదాలు కాస్త ఇలా పెద్ద స్థాయికి దారితీసి కుమారుడిని కూడా గొంతు కోసి చంపి అదేవిధంగా తాను ఆత్మహత్య చేసుకోవడం కూడా చూస్తూ ఉంటే ఇక స్థానికుల్లో పాటు బంధువుల్లో కూడా తీవ్ర విషాదం చెప్పొచ్చు. ఎక్కడున్నావో తల్లి నిన్నెట్లా ఫ్రీ బస్ ఎక్కే నేను బ్లాక్ కార్ ఇచ్చిన నేను వాళ్ళకి చెప్తే వద్దంటారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నంద్యాల. తల్లి ఎక్కడున్నావో తల్లి నిన్నెట్లా ఫ్రీ బస్ ఎక్కే నేను బ్లాక్ కార్ ఇచ్చిన నేను వాళ్ళకి చెప్తే వద్దంటారు.